ప్రభు పేరట అందరికీ నా వందనములు. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 15:10 అధ్యాయం. దేవుని బిడ్డలారా, ప్రార్థన సహాయము కోరుచున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయబడుతుంది. అలాగే మనం ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని చదివి ప్రార్థనతో మన దినాన్ని ప్రారంభించినట్లయితే మనకు దినమంతా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు బాబు. నైనా ఉదయకాల సమయంలో నాయనా వేకువజామున నేను స్తుతించి నీతో మాట్లాడే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. నీ వాగ్దానాన్ని చదివి మా దినమును ప్రారంభించుచున్నందుకు నీవు చూపించిన కృపను బట్టి నీకు వందనములయ్యా. సహాయం ఇచ్చేయండి. ఈ వాగ్దానాన్ని చదువుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి అయా. ప్రార్థన సహాయం కోరిన ప్రభా లేఖ్య గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయానికి స్తోత్రాలు, వందనాలు. ఉదయకాలంలో ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, వారి ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. కాలినడకన వాహనాల మీద, విమానాల్లో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి మీరు తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను ప్రభువా. హాస్పిటల్లో ఉన్న బలహీనుల గురించి ప్రభు ప్రార్థిస్తున్నామయ్యా. అయా ప్రభు, వారి బలహీనతలను సమస్తాన్ని ఎరిగిన దేవుడు ప్రభు, నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. ప్రతి ఒక్కరిని మీ గాయపడిన హస్తమేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. చదువుకుంటున్న బిడ్డల కొరకు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. వారు ఎగ్జామ్స్లో మీరు తోడయ్యండి. ప్రతి ఒక్కరూ పాస్ అవ్వడానికి నీ కృప చూపించమని అడుగుచున్నాను ప్రభు. సహాయం ఇచ్చేయండి అయా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభునైనా అయ్యా. అలాగే నా తండ్రి, దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మా దేశంలో ప్రభు దైవజనులందరినీ మీరు దీవించండి, వారి సంఘాలను దీవించమని అడుగుచున్నాను ప్రభు. ఆయా దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి పరిపాలించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభు, ఎవరైతే గర్భఫలం లేక బాధపడుచున్నారో అట్టి వారికి గర్భఫలము దయచేయండి నా తండ్రి. అయా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయా ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అటు బిడ్డలను మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నేను జ్ఞాపకం చేసుకోనండి, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. అయా రుణ బాధ నుంచి వరకు విడుదల దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. నాయన నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి గృహంలోని ప్రార్థన ధ్వని వినపడటానికి సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరూ ప్రభు మా ప్రార్థనతో నీ వాగ్దానముతో చదివి దినాన్ని ప్రారంభించడానికి ప్రతి ఒక్క గృహంలో నీ కృప చూపించండి. నీ వెలుగును ప్రతి ఒక్క గృహంలో ఉంచమని అడుగుచున్నాను. సహాయం చేసి కృప చూపించి ఉదయకాలంలో ప్రభు చిన్న ప్రార్థన సన్నిధిని ముద్రించి భద్రపెట్టుకొని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నా వీడియోలు మీకు నచ్చినట్లయితే, ఈ వాగ్దానం మీరు చదువుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా వచ్చేలాగా మీరు నాకు సపోర్ట్ చేస్తారని దేవుని నామంలో కోరుచున్నాను. ఆమెన్.